నువ్వు అంత కష్టపడ్డావు నువ్వు ఎట్లా అంటుంటారు వాళ్ళు. అది వాళ్ళు అందరినీ కన్విన్స్ చేయలేరు. కాబట్టి జగన్ గడు మోసం చేసాడరా మనం వెళ్ళిపోతున్నాం మీరు కూడా వచ్చేసేయండి అంటారు. అట్లా డీప్గా మాట్లాడే వాళ్ళని అటు వచ్చేయమంటారు. రెండవది వీళ్ళేంటి అదృష్టం బాగుంటే అధికారంలోకి వచ్చేయచ్చు. ఇదిగో ఇప్పుడు వీళ్ళందరూ కోరుకునేది ఏంది జగన్ ఇట్లా చేసేయడం వల్ల అంత. ఇప్పుడు కొంతమంది మాట్లాడే వాళ్ళు కూడా అంటారు మొత్తం పెంట చేసి వదిలిపెట్టేశాడండి. ఎందుకంటే చక్కగా నడిచిపోతుంది సంక్షేమ పథకాలు ఇన్ని ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం గెలుస్తాం అనుకుంటుంటే ఇన్ని మార్పులు ఎందుకు చేయాలండి. చేశాడంటే మొత్తం అసలు ఎవడో సర్వేలు నమ్ముకుని మేమందరం సీనియర్ మోస్ట్లో మమ్మల్ని పక్కన పెట్టడం ఏంటండి అంతే కదా. సహజంగా వాళ్ళు అనేదానికి ఒక అర్థం కూడా ఉంది. సంక్షేమ పథకాలు 97 వచ్చాక ఇతను ఎందుకు వెళ్ళిపోవాలి 97 అందుకున్నటువంటి వాళ్ళు అంటున్నారు. అయితే మరి జగన్ యాంగిల్ ఎట్లా ఉంది అంటే నేను ఇంతకు ముందే చెప్పినట్టు సంక్షేమాలు జనాలకు అలవాటు అయిపోయాక సంక్షేమాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేస్తే 58 నుంచి 60% మంది ప్రధానమంత్రి పదవికి అర్హుడు మోడీ అనుకుంటున్నారు. 30 నుంచి 35% మంది మాత్రమే